అడ్యులేషన్, ఎక్సలెంట్ వర్డ్ అనేది అడ్యులేషన్. అడ్యులేషన్ అంటే డ్యూరేషనా, ఆర్గ్యుమెంటా, ఫ్లాటరీనా, ఇన్స్టిట్యూషనా? చాలా ఎక్సలెంట్ వర్డ్ అనమాట. ఎక్సలెంట్ వర్డ్ ఒకసారి చూడండి మీరు. దీనికి ఒక షార్ట్ కట్ చెప్తాను మీకు, ఇది గుర్తుండిపోద్ది. సో అడ్యులేషన్. సో వాట్ ఇస్ మీనింగ్ అడ్యులేషన్? అడ్యులేషన్ అంటే అడల్ట్ని గుర్తుపెట్టుకోండి. అడ్యులేషన్లో అడల్ట్ గుర్తుపెట్టుకోండి. అడల్ట్ అంటే ఎవరు? ఇంటర్మీడియట్, 10th క్లాస్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివే వాళ్ళని మనం అడల్ట్స్ అంటాం. వాళ్ళు తమ హీరోయిన్ అంటే భలే పిచ్చి వాళ్ళకు. ఇంట్లో అమ్మ నాయన అరే కొన్ని నీళ్ళ చిన్న గ్లాస్ అన్నా కూడా ఇవ్వడమో కానీ తన అభిమాన హీరో సినిమా వచ్చిందనుకో నిద్ర మేలుకొని పరిగెత్తపోయి పెద్ద కొడడు పైకి ఎక్కి దానికి పాలు పోతాడు. నీళ్ళు కాదు పాలే పోతాడు. ఎవరైనా సరే తన అభిమాని హీరోని తిట్టినా ఒప్పుకోడు. నా హీరో గొప్పోడు, నా హీరో దేవుడు అంటాడు. హీరో వర్షిప్ అంటాం. ఓకే, అడ్యులేషన్ అంటే హీరో వర్షిప్ అంటాం. వీరాభిమానం, హీరో వర్షిప్ వీరాభిమానం అన్నమాట. మరి చూస్తే డ్యూరేషన్ అంటే ఏమి? వ్యవధి. సో వాట్ ది డ్యూరేషన్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ ఎగ్జామినేషన్? 2 నెలల 3 నెలల. ఆర్గ్యుమెంట్ అంటే వాదించడం. ఫ్లాటరీ అంటే ముఖస్థుతి, పొగడ్డం. ఇన్స్టిట్యూషన్ అంటే ఒక సంస్థ. సో ఇప్పుడు ఇది సరిపోతుంది మరి ఆన్సర్ మిత్రమా. ఫ్లాటరీ పొగడితే. అడ్యులేషన్ అంటే హీరో వర్షిప్ అంటే పొగడడం, ముఖస్థుతి చేయడం, ఉన్నది లేనట్లుగా హైప్ చేయడం. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అడ్యులేషన్. అంటే హీరో వర్షిప్, తన హీరోలో ఉన్నది లేనిది పొగుడుకుంటూ ఉంటాడు. దట్ మీన్స్ ఫ్లాటరీ అని అర్థం.